రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రభుత్వానికి బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సవాల్ విసిరారు. హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమని అన్నారు. చీకటి జీవోలతో భూములను కొల్లగొట్టేందుకు ప్లాన్ చేశారని ఆయన ఆరోపించారు. 6,29,000 కోట్లు రాష్ట్ర ఖజానాకు ఎట్లా గండి కొడుతున్నారో రుజువు చేస్తా అని అన్నారు. హిల్ట్ స్కామ్ జరిగిందని సాక్ష్యాధారాలతో రుజువు చేయకపోతే రాజకీయ సన్యాసం చేస్తానని ఏలేటి మహేశ్వర్ రెడ్డి సవాల్ విసిరారు. ఉత్తమ్కు మంత్రుల సబ్ కమిటీకి దమ్ముందా అంటూ ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్దే కూర్చుంటా, ఉత్తమ్ వస్తారా, సబ్ కమిటీ సభ్యులు వస్తారా, రండి అని అన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీకి అవగాహన లేదంటా ఉన్నారు కదా. మీకు ఏ పార్టీ అవగాహన ఉన్నదో నేను మీకు నిన్న ఛాలెంజ్ చేసినాను. చెప్పినట్టుగానే ఈరోజు ఉదయం 11 గంటల నుంచి అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర మీకోసం ఎదురు చూస్తున్నా. నేను రుజువులతో సహా ప్రూవ్ చేస్తాను. ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి మన తెలంగాణ రాష్ట్ర ఖజానాకి 6,30,000 కోట్ల రూపాయల గండి కొట్టి ఏ రకంగా దోచుకునే ప్రయత్నం జరుగుతూ ఉన్నదో మీ ద్వారా నేను మరి చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు, మీ క్యాబినెట్ మంత్రులు, మీ సబ్ కమిటీతో సహా అందరూ వచ్చి మరి నేను చెప్పే రుజువుల్ని తప్పైతే నేను దేనికైనా సిద్ధం, రాజకీయ సన్యాసం చేయడానికి సిద్ధంగా ఉన్నా, అవసరమైతే ఎమ్మెల్యేకి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను తెలియజేస్తా ఉన్నాను. నేను ఈ రాష్ట్రంలో 6,30,000 కోట్ల రూపాయల రాష్ట్ర ఖజానాన్ని మీరు కొల్లగొడుతున్నట్టు నేను రుజువు చేస్తాను. ఏ రకంగా దోపిడీ చేయడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారో నేను రుజువు చేస్తాను. ఒకవేళ నేను రుజువు చేయకుంటే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం చేస్తే దానికి మీరు సిద్ధమని అడుగుతా ఉన్నాను. ఈరోజు నేను ఇక్కడే మీకోసం ఎదురు చూస్తూ కూర్చుంటాను. మీరు వస్తారా, మీ మంత్రులందరూ కలిసి వస్తారా, మీ ముఖ్యమంత్రిని దోరుకొని వస్తారా, రావాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. రైట్, ఇక బీజేపీ నేత సవాల్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు. బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే హిల్ట్ పాలసీ తీసుకురావడం జరిగిందో దీనికి సంబంధించి ఇప్పటికే విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా ఆయన సవాల్ కూడా విసరడం జరిగింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి, ఈ సబ్ కమిటీకి సంబంధించినటువంటి మంత్రులకు ఆయన సవాల్ విసురుతా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదైతే హిల్ట్ పాలసీ తీసుకురావడం జరిగిందో, రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి హైదరాబాద్ ఇండస్ట్రియల్ భూములకు సంబంధించి ఏదైతే ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ కు సంబంధించి తీసుకొచ్చినటువంటి హిల్ట్ పాలసీ పూర్తిగా ఇది కేవలం ఇది ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు లబ్ధి పొందేందుకే అని చెప్పి కూడా ఆయన విమర్శలు చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఇందులో దాదాపు 6 లక్షల కోట్లకు పైగా కూడా ఇందులో అవినీతికి ఆస్కారం ఉంది. ఖచ్చితంగా ఇది ఒక పెద్ద కుంభకోణం అని చెప్పి కూడా ఆయన విమర్శిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దీనికి సంబంధించి ఏలేటి మహేశ్వర్ రెడ్డి సవాల్ విసురుతా ఉన్నారు. దీనికి సంబంధించి ఆయన ఆధారాలతో సహా కూడా నేను ఈ రోజు అసెంబ్లీకి ఉదయం 11 గంటలకు వస్తాను, అక్కడ చర్చకు సిద్ధం, దమ్ముంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ లేదంటే సబ్ కమిటీలో ఉన్నటువంటి మంత్రులు ఎవరైనా రావచ్చు అని చెప్పి కూడా ఆయన సవాల్ విసరడం జరిగింది. తన దగ్గర ఆధారాలు అన్ని ఉన్నాయి, ఖచ్చితంగా ఇది కేవలం తమ ఏదైతే పెద్ద కుంభకోణం దీనిలో దాగి ఉంది అది నేను నిరూపించకుంటే తాను రాజకీయ సన్యాసం తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పి ఏలేటి మహేశ్వర్ రెడ్డి సవాల్ విసురుతా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒకవేళ తాను నిరూపించకపోతే ఖచ్చితంగా రాజకీయ సన్యాసం తీసుకుంటాను, నేను సాయంత్రం వరకు కూడా ఈ రోజు అసెంబ్లీ దగ్గరే మీకోసం వెయిట్ చేస్తాను, ఎవరైనా దమ్ముంటైనా సవాల్ను స్వీకరించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ లేదంటే ఇతర సబ్ కమిటీలో ఉన్నటువంటి మంత్రులు కానీ ఎవరైనా రావచ్చు అని చెప్పి కూడా ఆయన సవాల్ విసురుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ స్కామ్ పై విచారణకు నియమించినటువంటి సబ్ కమిటీ మంత్రులు అందరితో కలిసి వచ్చినా సరే లేదంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చినా సరే అని చెప్పి కూడా ఆయన అయితే విమర్శలు చేస్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇందులో 6,29,000 కోట్ల రాష్ట్ర ఖజానాకు గండి కొడతా ఉన్నారు ప్రభుత్వ పెద్దలు అని చెప్పేసి కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తా ఉన్నారు. అదే విధంగా సాయంత్రం వరకు కూడా ఈ రోజు అసెంబ్లీ దగ్గరే వెయిట్ చేస్తాను, ఖచ్చితంగా నేను వాళ్ళు వస్తే ఇందులో కుంభకోణాన్ని నిరూపిస్తానని చెప్పి కూడా ఏలేటి మహేశ్వర్ రెడ్డి అయితే చెప్తా ఉన్నాడు. చీకటి జీవోతో చీకట్లో భూములను కొల్లగొట్టేందుకు ప్రభుత్వ పెద్దలు పథకాలు వేస్తా ఉన్నారు. రాష్ట్ర ఏదైతే పరిపాలనను గాలికి వదిలేసి కేవలం ధనార్జన పైనే ప్రభుత్వ పెద్దలు ఉన్నారని చెప్పేసి కూడా తీవ్ర స్థాయిలో ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శలు చేస్తా ఉన్నారు. ప్రభుత్వంపై
విమర్శలు అయితే పెద్ద ఎత్తున చేస్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డికి అవగాహన ఉంటే వెంటనే అసెంబ్లీకి రావాలి, ఖచ్చితంగా తాను సూచించినట్టుగా తాను చెప్తా ఉన్నటువంటి ఏదైతే ఆరోపణలు ఉన్నాయో వాటన్నిటికీ కూడా సమాధానాలు చెప్పాలని చెప్పి కూడా ఎలేటి మహేశ్వర్ రెడ్డి అయితే చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి చూడాలి, మరి ఆయన సవాల్ను స్వీకరించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గానీ లేదంటే ఇతర మంత్రులు గాని ఎవరైనా ఆయన సవాల్ను స్వీకరించి అసెంబ్లీకి వస్తారా సాయంత్రం వరకు, లేదా దీనికి సంబంధించి ఏదైనా ప్రెస్ మీట్ పెట్టి ఆయన వ్యాఖ్యలకు కౌంటర్ గా ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇస్తారా అనేది చూడాల్సి ఉంటుంది. సిరిసాగర్. రైట్, థ్యాంక్ యూ రాజు.